నీ పేరు చెప్పు, నా పేరు చెప్పక్కర్లా. అవును సరే, నీ పేరు చెప్పు. నా పేరు చెప్పావు కదా, నీ పేరేంటి? వివేక్ సాయి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈరోజు మా బుడ్డోడు నేను వీడియో చేస్తాను అంటే ఆడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వద్దనాలని చెప్పేసి నేను తీసుకొచ్చాను చేశాను అన్నమాట. సో హాయ్ ఫ్రెండ్స్ అని బాగా చిన్నప్పటి నుంచి చూసి నా వీడియోస్ లాస్ట్కి అలా తయారయ్యాడు అనమాట. ఇది కూడా ఈ రోజు మనం అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ వచ్చేసరికి వేయింగ్ మిషన్. పర్సనల్గా మనకి ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక వెయిట్ చూసుకోవడానికి ఒక మిషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తెప్పించాను. ఈ సేల్స్ లో వచ్చేసరికి ఇది 350 రూపీస్ అయితే పడింది. మీకు డెలివరీ ఛార్జెస్ తో కలిపి మొత్తం మీద 380 రూపీస్ అయితే పడింది. సో ఇది అన్బాక్స్ చేసి ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయస్, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ బ్రాండ్ లోగా అయితే చూడొచ్చు, లైఫ్ లాంగ్ అని చెప్పేసి. మీకు కార్డ్బోర్డ్ డిజైన్ కూడా, మీకు ప్రోడక్ట్ డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్ కూడా పైన అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మోడల్ నెంబర్ అలాగే దీని ఎంఆర్పి ప్రైస్ ఇవన్నీ మెన్షన్ చేశారు. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 3000 అయితే ఉంది, కానీ ఇది 380 రూపీస్ కే మనకి అమెజాన్ లో అయితే అవైలబిలిటీ అయితే వచ్చింది. సో దీని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. వచ్చేసరికి చైనా ప్రోడక్టే, మీకు ఆ బడ్జెట్ లో మనం వేరే మిషన్స్ ఉంటాయి, కానీ ఇది బాగుంది, నాకు నచ్చింది డిజైన్ వైజ్. సో ఇంకా మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటుంది ఏంటని చూసేద్దాం. యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి చూసుకోపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. గాయస్, ఇంకా ప్రోడక్ట్ ఎలా ఉందని చూద్దాం. బాక్స్లోనే 2 AAA బ్యాటరీస్ అయితే ఇస్తున్నారు. ఈ 2 బ్యాటరీస్ అయితే మనకి కింద ఇన్సెట్ చేయాలి. ఫస్ట్ ప్రోడక్ట్ ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందని చూద్దాం. సో ఇది వచ్చేసరికి పైన టెఫన్ గ్లాస్. ఈ గ్లాస్ వచ్చేసరికి బ్రేక్ అవ్వదు, అన్బ్రేకబుల్ గ్లాస్ అనమాట. అంటే మనకి ఇలా ప్లెయిన్ గా మనం వెయిట్ నుంచున్నప్పుడు ఏం బ్రేక్ అవ్వదు, కానీ ఇలా ఏమన్నా కోణంగా పడితే కనుక పగిలిపోతుంది. పిల్లలకి ఇవ్వకుండా ఉంటేనే బెటర్. సో ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అయితే చాలా క్లాసీ లుక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. ఈ రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఈ 4 సెన్సార్స్ మన వెయిట్ ఎంత ఉందని డిటెక్ట్ చేసి మీకు స్క్రీన్ లో చూపిస్తుంది. గాయస్, ఇంకా బ్యాటరీస్ అయితే ఇన్సెట్ చేద్దాం. మీకు ఇది వచ్చేసరికి పైన గ్లాస్ మెటీరియల్, అలాగే బాటమ్ లో వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్. మీకు అది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు, బాగానే ఉంది బిల్ క్వాలిటీ వైజ్. ఆ ప్రైస్ రేంజ్ కి మనం అంత మించి ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏం లేదు. ఇక్కడ పెట్టు. గాయస్, బ్యాటరీస్ అయితే ఇన్సెట్ చేసుకున్నాం. మనకి ఇక్కడ ఒక రీసెట్ బటన్ అయితే ఇచ్చారు. మీకు ఒక సైడ్ డమ్మీ బటన్ ఉంది, ఒక సైడ్ మనకి పౌండ్స్లోకి అలాగే కేజీస్లోకి మార్చుకోవడానికి బటన్ అయితే ఇచ్చారు. సో మనం పౌండ్స్లో కాకపోతే పౌండ్స్లో లేదా కేజీస్లో చూసుకోవాలనుకున్నా ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్లో మారుతూ ఉంటుంది అనమాట. ఇదేదైతే స్క్రీన్ ఉందో దీనికి బ్యాక్ లైట్ కూడా ఉంది, నేను చూపిస్తాను తర్వాత. వెయిట్ ఎలా మెజర్ చేస్తుంది ఏంటనే చూద్దాం. గాయస్, ఈ వెయింగ్ మిషన్ అయితే క్వాలిటీ వైజ్ అయితే ఆ ప్రైస్ రేంజ్ కి నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మా బుడ్డోని నుంచోబెట్టి ఇక్కడ వెయిట్ ఎంత ఉన్నాడు ఏంటని చూసేద్దాం. వివేక్ రా, ఇటు వచ్చింది, దీని మీద నుంచో. వాడు నుంచోగానే స్క్రీన్ అనేది ఇనేబుల్ అయింది. సో ప్రెసెంట్ వెయిట్ ఇటు వచ్చేసరికి 14.3 kgs అయితే ఉన్నాడు. స్క్రీన్ అయితే బ్రైట్నెస్ అయితే చూడొచ్చు, బ్యాక్ లైట్ అయితే ఉంది, డే లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది. అది ఆటోమేటిక్లీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దిగి మళ్ళీ దాని మీదకి మళ్ళీ ఎక్కారనుకోండి మీకు మళ్ళీ ఇనేబుల్ అవుతుంది. అది బ్యాటరీ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్లీ. వాడు ఏదైనా వెయిట్ అప్లై చేసినప్పుడే మీకు స్క్రీన్ అనేది వస్తుంది చూడొచ్చు. యాక్యురసీ అయితే బాగానే ఉంది, ఎన్నిసార్లు చూసినా కరెక్ట్ గా. ఒకసారి ఏదైనా వెయిట్ అనేది మెజర్ చేస్తే ఆటోమేటిక్లీ ఒక 5 సెకండ్స్ అయితే బ్లింక్ అవుతూ మీకు అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. మనం దిగిన తర్వాత కూడా చూసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్లీ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇదైతే ఈ ప్రైస్ రేంజ్ కి బెటర్ అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,